వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ చూస్తే స్టార్ట్ అవ్వడం మాత్రం గ్యాప్ డౌన్ తోనే స్టార్ట్ అయిన మార్కెట్ అదే విధంగా నష్టాల్లో కొనసాగుతుండడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్ లో సెన్సెక్స్ అయితే ఇంట్రాడే లో 1000 పాయింట్లు కూడా మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ చూస్తే సెన్సెక్స్ వచ్చేసి కొంచెం పాజిటివ్ లో కంటే నెగిటివ్ లో నుంచి మళ్ళీ మెల్లగా పాజిటివ్ లోకి టర్న్ అవడం జరిగింది. యాక్చువల్ ప్రజెంట్ సెన్సెక్స్ చూసుకుంటే 200 పాయింట్లు ప్లస్ లో ఉంది. నిఫ్టీ చూసుకుంటే 43 పాయింట్లు ప్లస్ లో ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ 63 పాయింట్లు మైనస్ లో ఉంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రం ఇంచుమించు కొంచెం మెల్లగా పుంజుకుంటూ జరుగుతుంది. నెగిటివ్ లో వెళ్ళే మార్కెట్ మళ్ళీ పాజిటివ్ లోకి ఎందుకు వచ్చింది మాట్లాడదాం. మనతో మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఏం చెప్తారు? ప్రజెంట్ మార్కెట్ ఆ విధంగా కావడానికి మెయిన్ కారణం అంటే ఏం చెప్తారు? అంటే నష్టాలు అంటే స్టార్ట్ అవడం గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయింది. చూస్తే మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళడం జరిగింది. 1000 పాయింట్లు మైనస్ కూడా వెళ్ళడం జరిగింది. ఇంచుమించు ఇప్పుడు మళ్ళీ 200 పాయింట్లు ప్లస్ లో ఉంది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి మార్కెట్ ని? రవి గారు, మనం రెగ్యులర్ గా చేస్తూనే ఉన్నాము, ప్రజలకు అందిస్తూనే ఉన్నాము లెవెల్స్. లాస్ట్ వీక్ కూడా మనం క్లియర్ గా చెప్పాను, బ్యాండ్ ఇది 23,200 రేంజ్ నుంచి 24,500 రేంజ్. ఇది వచ్చి అట్ ప్రెసెంట్ బ్యాండ్ జరుగుతుంది. ఈ బ్యాండ్ వచ్చి మనకి అప్ టు జూన్ 10th దాకా కూడా కంటిన్యూ అవడానికి అవకాశం. ఎందుకంటే కరెక్ట్ గా మనం చెప్పిన లాస్ట్ వీక్ కూడా క్లియర్ గా చెప్పాను, 23,300 ఆ రేంజ్ వస్తే మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది అని క్లియర్ గా చెప్పాను. అదేలాగానే ఈ రోజు కరెక్ట్ గా ఆ పాయింట్ కి వచ్చింది. మనం లో కూడా చూసాం, ఎగ్జాక్ట్ లో వచ్చి ఈ రోజు మనకి 23,3 మూడు 23,317 ఎగ్జాక్ట్ గా మనం చెప్పిన లెవెల్లో అదే లెవెల్లో వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఇప్పుడు మార్కెట్ వచ్చి 23,683. అంటే దాదాపు మార్కెట్ వచ్చి అంటే ఆల్మోస్ట్ 350 పాయింట్స్ నెగటివ్ నుంచి ఇప్పుడు పాజిటివ్ లోకి వచ్చి ఇప్పుడు 50 పాయింట్స్ ప్రాఫిట్ లో ఉంది, పాజిటివ్ లో ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా డబ్బులు అందరికి, అంటే ట్రేడింగ్ తెలియని వాళ్ళకి చాలా డబ్బులు పోతాయండి. అంటే ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్ గా ఒక లెవెల్లో ట్రిగర్ అయిన తర్వాత వాళ్ళని అందరినీ, ఇప్పుడు మార్నింగ్ మొత్తం షార్ట్ వచ్చారు, టోటల్ ఆల్ ఓవర్ ఇండియా మొత్తం షార్ట్ వచ్చి ఉంటారు, మార్కెట్ డౌన్ అయిందని. మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు టర్న్ అయింది, మళ్ళీ ఇప్పుడు అందరూ ఫ్రెష్ లాంగ్ తీసుకో ఉంటారు. యాక్చువల్ అదే నేను చెప్పాను, కానీ ఎక్కడ స్టాప్ చేయాలి చాలా మనీ స్వైప్ అయి ఉంటుంది కదా సార్. అంటే రివర్స్ అయింది. ఎలా చెప్పాలంటే ఇప్పుడు మార్నింగ్ పోర్ట్ఫోలియో చాలా మంది దిగిందని షార్ట్ కొట్టుంటారు, ఇప్పుడు మళ్ళీ టర్న్ అయింది. టర్న్ అయిన తర్వాత అప్పుడు లాస్ అయ్యి ఉంటది. టర్న్ అయిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ లాంగ్ లో ఉండి ఉంటారు, మొన్న లాంగ్ లో ఉండి ఉంటారు, ఆ లాంగ్ మళ్ళీ లాస్ అయింది. మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ గా మళ్ళీ మార్కెట్ దిగుద్ది. ఎప్పుడైనా చూడండి, మార్కెట్ మార్నింగ్ ఓవరాల్ గా 350 పాయింట్స్ డౌన్ అయింది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 350 400 పాయింట్లు మార్నింగే గ్యాప్ డౌన్ వస్తే కంపల్సరీ ఆ 1 అవర్ లో అనేది ట్రిగర్ అవ్వాలి. ఈ రోజు మీరు చూసారంటే 1 అవర్ క్యాండిల్ లోనే ట్రిగర్ అవ్వలేదు, అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. అది చాలా మంది గ్రహించాలి. కాబట్టి ఇవన్నీ ఒక జనరల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మార్కెట్ లో ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా తెలియకుండా ఉంటే చాలా మంది ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎక్కువ నష్టపోతూ ఉంటారు. సార్ ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ రోజు సార్ అంటే తెలిసిన ఫ్రెండ్ ఇంచుమించు ఒక 3 lakhs అయితే నష్టపోయాడు. అంటే మెయిన్ ఇలా చాలా జరుగుతుండే సార్. ఇప్పుడు అంటే ఇలాంటి వాళ్ళకు మెయిన్ ట్రేడింగ్ టిప్స్ అంటే ఏం చెప్తారు సార్? జాగ్రత్తలు అనుకోండి, టిప్స్ అనుకోండి. సార్ అసలు మీ ఫ్రెండ్ చేసింది చాలా పొరపాటైన పని. ట్రేడింగ్ నేర్చుకోకుండా, ఎందుకంటే ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు కనీసం ఎడ్జింగ్ లో అయినా ఉంటారు, వాళ్ళ పొజిషన్ వాళ్ళు కాపాడుకుంటారు. సపోజ్ లాంగ్ లో ఉంటే ఏదైనా పుట్ ఆప్షన్ కొనుక్కుంటారు, లేదా రివర్సల్ ట్రెండ్ అయినా మనకు తెలిసి ఉండాలి. సరే లాస్ అయితే మళ్ళీ దాన్ని రికవరీ చేసే కెపాసిటీ అయినా ఉండాలి. అది ఏంటో మనకి మీరు బ్లైండ్ గా అలా చెప్పారు, బట్ అతనికి కెపాసిటీ ఉందో లేదో మనకు తెలియదు కదా. అదే సార్, ఇప్పుడు ఓవరాల్ ఈ వీక్ లో లెవెల్స్ ఏ విధంగా ఉంటుంది సార్? నిఫ్టీ కానీ, సెన్సెక్స్ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ. నిఫ్టీ ఈ వీక్ లెవెల్స్ వచ్చి ఎగ్జాక్ట్ గా నిమిషం లైన్ లో ఉండండి అని చెప్తాము. చూడండి, నిఫ్టీ వచ్చి ఈ వీక్ వచ్చి 23,800 పైన, 23,800 పైన
కనీసం ఒక 1 అవర్ అయినా ట్రేడ్ అయితే మనం ఈ వీక్ ఎగ్జాక్ట్ గా లెవెల్స్ ఎక్కడి దాకా చూస్తామంటే 23,850, ఉమ్, 24,030, 24,130, 24,310. మళ్ళీ ఉమ్, మన బ్యాండ్ నేను చెప్పాను చూడండి, 24,300, మళ్ళీ 23,300. 24,300 కూడా చూడడానికి అవకాశం ఉంది. అయితే దాని కండిషన్ ఏంటంటే 23,800 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అవ్వాలి. 23,800. అబోవ్ ఒక 1 అవర్ అయినా మార్కెట్ లో ట్రేడ్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి. ఓకే. అది. అంటే సార్, యాజ్ పర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈ వీక్ మాక్సిమం అంటే అప్ రీచ్ అవుతుందా, డౌన్ కి వెళ్తుందా అంటారు? నాకు తెలిసి ఈ వీక్ డౌన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. అప్ సైడే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే మళ్ళీ వాడు అప్ సైడ్ టచ్ అవ్వకుండా మళ్ళీ డౌన్ అవడు నాకు అనిపిస్తుంది, యాజ్ పర్ మై వ్యూ. సార్ ఇంకోటి సార్, అంటే చాలా అది రోజుల కూడా నుంచి చూడండి, నా వ్యూ కూడా తప్పు అవ్వచ్చు, నేనే అదే 100% కాదు, అదే జస్ట్ చెప్తున్నా. అది సార్, ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి ఒక డౌట్ సార్ నాకు. అంటే జనరల్ మనం ట్రేడింగ్ చేస్తాం కదా, ఏది బెటర్ సార్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్? అంటే ఏం చెప్తారు? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం కానీ మీ అబ్జర్వేషన్ చూస్తే ట్రేడింగ్ ఏది బెటర్ అంటారు? సంపాదించేవాడికి అన్ని బెటర్. చూడండి, టెక్నికల్. అన్నం ఒక మెతుకు ఉడికిందని చూడాలి కానీ ప్రతి మెతుకు కాదు. కాబట్టి మనకి ఎలా ఉడకబెట్టాలి అనేది తెలియాలి. నిఫ్టీలో కానీ సెన్సెక్స్ లో కానీ ఏదైనా సరే ఒకే ఫార్ములానే. సంపాదించడం తెలిస్తే ఈ నిఫ్టీ సెన్సెక్స్ అని కాదు, ప్రపంచంలో ఏ మార్కెట్ అయినా సంపాదించవచ్చు. ఓ సూపర్. రీసెంట్ గా మీకు తెలుసు, నేను మీకు ఆల్రెడీ మన వరల్డ్ ట్రేడింగ్ కాంపిటీషన్ లో నేను 50,000 మంది కాంపిటీషన్ లో పాల్గొన్నారు. మీరు అన్నట్టు యుఎస్ మార్కెట్స్ ది వరల్డ్ ట్రేడింగ్ కాంపిటీషన్ లో. ఓకే. అందులో నేను అంటే 50,000 మంది పార్టిసిపేట్ చేస్తే అందులో నేను వచ్చి 2% లో ఉన్నాను. ఓకే. 2% అంటే ఆ 1000 నెంబర్ లోపు ఉన్నాను. ఓకే. కాబట్టి మీరు అడిగారు నిఫ్టీ అడిగాడు. నిఫ్టీ నాకు సంపాదించడం, ఏ మార్కెట్ లో అయినా మనకు సంపాదించడం కలిగితే వరల్డ్ మార్కెట్స్ లో కూడా మనం సంపాదించు. ఇందులో నేను నిఫ్టీలో నష్టపోయాను, దాంట్లో నష్టపోయాను అనేదానికి అవన్నీ నన్ను అడిగితే కుంటి సాకు. సంపాదించడం లేదు. నేనే పాయింట్ అంటే సంపాదించడం తెలియకపోతే ఒప్పుకోవాలి, నేర్చుకోవాలి. నాకు సంపాదించడం తెలియలేదు, ఒక మంచి మెంటర్ని ఎన్నుకొని నేర్చుకుంటే డెఫినెట్ గా ఒక మంచి, చూడండి నేనని కాదండి, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ నిపుణులు, అందరూ మంచి నిపుణులు ఎంతో మంది ఉన్నారు. అందరూ ట్రేడింగ్ అనేది ఇట్స్ అ ప్యాషన్. ఊరికేదో ఈ రోజు ఏదో వచ్చి ఓవర్ నైట్ లో నేర్చుకునేది కాదు. సార్ ఇంకోటి, అంటే మీరు టాపిక్ తీశారు కాబట్టి, అంటే మీ స్టూడెంట్స్ ని అడిగినా మాక్సిమం ప్రాఫిట్ లో ఉన్నా అని చెప్తారు. అంటే గురుప్రసాద్ అకాడమీ స్పెషల్ గా ఏం చేస్తారు సార్ దానికి? సార్ ఇప్పుడు హైదరాబాద్ లో కూడా 35వ వర్క్ షాప్ జరుపుతున్నాను. జూన్ 6th and 7th. మీకు అందరికీ తెలుసు, నేనేం పెద్దగా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎక్కువ చేయట్లేదు. నేను వేరే నాకు యుఎస్ లో ఫ్లోరిడాలో ఒక బ్రాంచ్ కూడా రీసెంట్ గా ఓపెన్ చేశాను. ఆ పనిలో బిజీగా ఉన్నాను. కాబట్టి మన దగ్గర వచ్చి నేర్చుకుంటే, నేను అనే పాయింట్ అంటే నష్టం రాదని అనట్లేదు. నష్టం వచ్చినా అతను మళ్ళీ లాభాన్ని ఎలా తెచ్చుకోవాలనేది నేర్పిగలరు. ఫైనల్ గా ఎలా లాభాల్లో ఉండాలి. చూడండి, నేను నష్టం రాదనట్లేదు, నష్టం వచ్చినా దాన్ని మళ్ళీ ప్రాఫిట్ చేసే కెపాసిటీని నేను ఇస్తాను. రికవరీ చేసే నువ్వు ప్రాఫిట్ లో ఉంటావు, అంతకంటే ఏం కావాలండి. చూడండి, జీవితంలోనే ఎన్నో ఓడిపోతాం, గెలుస్తాం, ఫైనల్ గా గెలవాలి, అంతే. ఓకే సార్. సార్ ఇంకోటి, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా, అంటే గోల్డ్ కొన్ని అంటే ఇంపోర్ట్స్ కస్టమ్ డ్యూటీ పెంచారు. తర్వాత సిల్వర్ సంబంధించి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఏంటి సార్ గోల్డ్ అండ్ సిల్వర్ అంటే ఏ విధంగా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆలోచించాలి, అయితే ఆలోచించాలా వద్దా? చూడండి, మోడీ గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బంగారం షాపులు సేల్సే లేదు. ఓకే. నాకు వచ్చిన న్యూస్, ఎంతో మంది బంగారం షాపులు నా స్నేహితులు ఉన్నారు,
వాళ్ళు అంటున్నారు మార్కెట్ రేటు 1,60,000, అంటే నేను అనేది 10 గ్రాములు బంగారం 1,60,000, 1,65,000 ఉంటే 1,50,000 కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. సేల్స్ ఓకే. లేదు. ఓకే. చెప్తున్నారు ఎంతో మంది. ఎందుకంటే మా బంగారం పెరిగింది, బట్ కొనేవాళ్ళు లేరు. ఓకే. మోడీ గారు రీసెంట్ గా పెరిగింది, బట్ ఇక్కడ సేల్స్ లేదు అని అంటున్నారు. ఇది ఒక న్యూస్ గా ఉంది. అది ఓకే. ఎంతవరకు కరెక్ట్ అని అనిపించట్లేదు, బట్ డెఫినెట్ గా సమ్ ఇంపాక్ట్ ఉంది. చూడండి, గోల్డ్ స్టాక్స్ అన్ని, బంగారం షాప్ స్టాక్స్ అన్ని పడింది. కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, తంగమయిల్ కానీ అన్ని అన్ని ఒక 20% దాకా పడిపోయింది. కాబట్టి సేల్స్ అనేది ఇంపాక్ట్ జరిగింది. సార్ ఫైనల్ గా రేపు మార్కెట్ ఎలా ఉండదు సార్? పాజిటివ్ గా ఉంటుందండి. పాజిటివ్ గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ ఓకే రోజు సార్. గ్యాప్ డౌన్ అయింది, రేపు గ్యాప్ అప్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు.